చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 160% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా, బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు, అది నేను మాట్లాడతా. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు కొట్టేటోడు లేడు, పాలాభిషేకం చేసినోడు లేడు. నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో విలనే అంటారు. ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా. నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు, ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పిన. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసినాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా, మొత్తం ముస్లింల జనాభా 44 లక్షలు ఉంటుంది. ఈరోజు అదే 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లల్ని కానలేదా? మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఇక్కడ పొంతం లేదు కదా. మరి అటువంటప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా తలలను లెక్క పెడతా అంటుండు, క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మొన్న మాట్లాడుకుంటూ, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది, బీసీలందరిని ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎంతకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు ఇస్తా ఉన్నారు బీసీలై.
ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది, కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఏమన్నా బుర్రులోడు ఉన్నాడా? ఇది చదువుకున్నాడా ఏమన్నా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టురి. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీరు ఆ భ్రమలలోనే ఉండురి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే